Cancer Healer Center, a new beginning. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదు. డిలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల నేతల తీర్మానం. హైదరాబాద్ లో తదుపరి అఖిలపక్ష సమావేశం. దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ మోసం చేస్తోంది. డిలిమిటేషన్ పై త్వరలో హైదరాబాద్ వేదికగా సభ. అన్ని రాష్ట్రాలను కలుపుకుని వెళతామన్న రేవంత్. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే అపోహలు సృష్టిస్తున్నాయి. బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా. డిలిమిటేషన్ ఇంకా ప్రారంభం కాలేదన్న కిషన్ రెడ్డి. 2 లక్షల పైన రుణమాఫీ లేదు. 2 లక్షల లోపు ఉన్న వారికే వర్తిస్తుంది. రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై చేతులెత్తేశారు. రైతులను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు. రాబోయే రోజుల్లో అధికారం మనదే అన్న కేసీఆర్. మీరు ఎప్పటికీ అధికారంలోకి రారు. మేం ప్రజలకు మంచి పాలన అందిస్తాం. కేసీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్. జన సైనికుల అభిమానమే ఈ విజయం. కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా. కర్నూలులో డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్. ఉప్పల్ చౌరస్తా దగ్గర ఐపీఎల్ టికెట్ల విక్రయం. ఇద్దరిని పట్టుకున్న ఎల్పీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. 5 టికెట్లు స్వాధీనం. గత ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములు దోచుకుంది. ఖానాపూర్ లో 250 ఎకరాలను పేదలకు పంచాలి. పొంగులేటికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వినతి. జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం. కలెక్టర్ కు నోటీస్ ఇచ్చిన కూటమి నేతలు. వచ్చే వారంలో కౌన్సిల్ సమావేశం ఉండే ఛాన్స్. చేతనైతే కేతిరెడ్డి కుమారులు తాడిపత్రి రావాలి. కొందరు అక్రమంగా బిల్డింగ్లు కట్టుకున్నారు. సోమవారం వాటిని కూల్చేస్తామన్న జేసీ. గుంటూరు జైలు నుండి పోసాని విడుదల. జైలు దగ్గర పరామర్శించిన అంబటి. భావోద్వేగానికి గురైన పోసాని కృష్ణమురళి. పదవుల కోసం పార్టీ మారారనే ప్రచారం తప్పు. మంత్రి పదవి ఇస్తానని జగన్ మాట తప్పారు. విడుదల రజనీకి మర్రి రాజశేఖర్ కౌంటర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 29వ రోజు సహాయక చర్యలు. టన్నెల్లో D2 నుండి D1 వరకు తవ్వకాలు పూర్తి. మట్టి, టీబీఎం సకరాల తొలగింపు వేగవంతం. జీహెచ్ఎంసీ మేయర్ తో బీజేపీ కార్పొరేటర్ల భేటీ. ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు. అధికారులను ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని ఆగ్రహం. మణిపూర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యటన. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు పరామర్శ. నిత్యావసరాల వస్తువుల పంపిణీ. ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో నగదుపై ఎంక్వైరీ. సుప్రీంకోర్టుకు చేరిన దర్యాప్తు నివేదిక. జడ్జ్ వర్మ రాజీనామాకు న్యాయ నిపుణుల డిమాండ్. టీవీ9 స్పీడ్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో. హైటెక్స్ ను ప్రారంభించిన పొంగులేటి. స్టాళ్లను పరిశీలించిన మంత్రి. బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన. పోలీసులకు కార్యకర్తలకు మధ్య ఘర్షణ. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత. Cancer Healer Center, a new beginning.